హలో అండి, అందరికీ నమస్కారం. నేను రూపా ప్రవీణ్. అండ్ ఈరోజు మేము డిఫరెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాము. ఈరోజు మాతో పాటు ఉన్నది మంజుల ఫ్రమ్ కెనడా, షర్మిల ఫ్రమ్ ఆస్ట్రేలియా అండ్ పద్మ ఫ్రమ్ ఇండియా నుంచి వచ్చారు. ఎవ్రీ వీక్ మేము ఒక డిఫరెంట్ టాపిక్తో మీ ముందుకు వస్తున్నాము. అసలు ఈ బిజినెస్ ఎలా చేస్తున్నాము, మేము ఎలా స్ట్రగుల్ చేసాము స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు, అండ్ మన ఫ్యామిలీ కూడా ఎలా సపోర్ట్ చేస్తుంది, ఇలాంటి వాటి చిన్న చిన్న టాపిక్స్ తీసుకొని మేము ఎవ్రీ వీక్ మాట్లాడుతున్నాము. సో అలా ఈ రోజు మేము ఒక టాపిక్ తో వచ్చాము. మన ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఈ బిజినెస్ లో ఎలా సపోర్ట్ చేస్తున్నారు అనే దాని గురించి మేము ఈ రోజు మాట్లాడుతున్నాము. సో ఫ్యామిలీ అది బిజినెస్ అనే కాదు, ఎనీ కెరీర్ లో మన ఫ్యామిలీ మనకు ఎలా సపోర్ట్ చేస్తుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ అండ్ పద్మ గారు, మీరు మీ ఎక్స్పీరియన్స్ చెప్తారా? మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది, ఎలా ఈ బిజినెస్ రన్ చేస్తున్నారు అనే దాని గురించి. షూర్. థ్యాంక్ యూ రూపా గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ నేను పద్మ అండి, ఇండియా నుంచి. సో ఈరోజు టాపిక్ చాలా బాగుంది, ఎస్పెషలీ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయడము మనము బిజినెస్ చేస్తున్నప్పుడు. చెప్పాలంటే యాక్చువల్లీ మన బిజినెస్ అనేది ఈ జర్నీ మనకి చాలా ప్రెషర్గా ఉండొచ్చు, ఎందుకంటే ఇది మోస్ట్లీ మన మైండ్ సెట్ పైన మనం వర్క్ చేయాలి. సో ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మనకి ఎమోషనల్ సపోర్ట్ అనేది ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీని మనం ఇన్వాల్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఈ బిజినెస్లో చాలా టైం మనకి డిమాండ్స్ ఎక్కువ ఉండొచ్చు, ప్రెషర్ ఎక్కువ ఉండొచ్చు. అలాంటి టైంలో మన ఫ్యామిలీ మనల్ని అండర్స్టాండ్ చేసుకుంటే మనకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది, ఆ ఫ్రిక్షన్ అనేది తగ్గుతుంది. సో ఏంటంటే మన డ్రీమ్స్ అనేవి మనం సోలోగా బిల్డ్ చేయకుండా ఆ డ్రీమ్ అనేది షేర్డ్ డ్రీమ్గా అవుతుంది. సో నాకైతే సింగిల్గా బిల్డ్ చేస్తున్నాను. సో నాకు పిల్లలు కానీ హస్బెండ్ కానీ అలాంటివి లేవు ఇప్పుడు. కానీ మా ఫాదర్ని కూడా నేను ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాను. ఎలాగంటే తనతో నా గోల్స్ షేర్ చేయడం కానీ, లేకపోతే ఎప్పుడైనా మేము బయటకు వెళ్తే వీడియో కాల్ కలిసి చేయడము, లైవ్ వెళ్ళడము. సో అలాగా తనకి తెలుస్తుంది నా సీరియస్నెస్ ఎలాగుంది బిజినెస్లో అని. సో తన ఇన్వాల్వ్మెంట్ కూడా కొంచెం ఉంటుంది. పిల్లలు లేకపోయినా నాకు ఒక చిన్న కుక్క పిల్ల ఉంది. సో పెట్ లవర్ మీరైతే. అవును. సో నా పెట్ని కూడా నేను ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాను. ఏమైనా తను పడుకున్నప్పుడు ఫోటో క్లిక్ చేయడం కానీ, లేకపోతే వీడియోస్ తీయడం కానీ, సో అవి పోస్ట్గా క్రియేట్ చేస్తాను. ప్లస్ మీరు నమ్ముతారో లేదో, నేను నా డాగీతో నేను అలోన్గా ఉన్నప్పుడు నేను చాలా టైం తనతో మాట్లాడుతూ ఉంటాను. సో పాజిటివ్ సెల్ఫ్ టాక్ నేను ప్రాక్టీస్ చేస్తాను అనమాట ఆ టైంలో. అండ్ ఐ బిలీవ్ నేనేం నమ్ముతానంటే అది కూడా అర్థం చేసుకుంటుంది, ఎందుకంటే దాని వైబ్రేషన్ నాకు తెలుస్తుంది ఆ టైంలో. నేను పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేస్తున్నప్పుడు షీ ఈజ్ ఆల్సో వెరీ హ్యాపీ. సో దట్ వే ఐఎమ్ గెటింగ్ మై డాగీ ఆల్సో ఇన్వాల్వ్డ్, ఐ ఫీల్. సో అలాగండి, ఫ్యామిలీని మనం ఇన్వాల్వ్ చేయొచ్చు. అలాగే మీ పిల్లలు ఉన్న స్పౌస్ ఉన్నా కూడా వాళ్ళతో మీరు మీ డ్రీమ్ షేర్ చేస్తూ వాళ్ళని ఇన్వాల్వ్ చేయొచ్చు. అండ్ పిల్లలు ఎస్పెషలీ మనం పిల్లల్ని ఎలాగంటే చిన్న చిన్న టాస్క్స్లో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తే దిల్ బి వెరీ కీన్ అనమాట. ఇప్పుడు నేను మా కుక్ వాళ్ళ పిల్లలు వస్తారు ఇంటికి. సో దే ఆర్ సో క్యూరియస్. చిన్న చిన్న విషయాలు కూడా ఎంత క్యూరియాసిటీ చూపిస్తారంటే, ఏమైనా చిన్న టాస్క్ ఇచ్చినా కూడా చాలా ఇంట్రెస్ట్ చేస్తారు. అవును, వాళ్ళకు ఏంటంటే ఆ క్యూరియాసిటీ వస్తుంది. అవును, నేను చేయాలి ఏంటి అని. సో మనం యంగ్ జనరేషన్ నుంచే వాళ్ళని ఆంటర్ప్రెనర్స్గా తయారు చేయొచ్చు, వాళ్ళని మనం బిజినెస్లో ఇన్వాల్వ్ చేయగలిగితే. సో అది నా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి. చాలా బాగా చెప్పారు పద్మ గారు. ఈవెన్ నా విషయంలో కూడా ఏంటంటే మా పిల్లలు నాకు చాలా హెల్ప్ చేస్తారు. ఏంటంటే
కొన్ని పోస్ట్ పెట్టేటప్పుడు ఏంటంటే కొన్ని సెంటెన్సెస్ నాకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాయి. అది వాళ్ళకు షేర్ చేస్తే ఇది ఇలా పెట్టాలి, ఇది ఇలా పెట్టాలని వాళ్ళు సజెస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇప్పటి నుంచే ఐడియా ఉంటుంది. మా పాప అయితే ఈవెన్ క్యాన్వాలో మనం ఏమన్నా పోస్ట్ చేయాలన్నా, అమ్మ నేను చేస్తాను, నేను నీకు చేస్తానని తనే నాకు హెల్ప్ చేస్తుంటది. చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళు ఇప్పటి నుంచి ఏం చేస్తున్నారు అనేది అదంతా టాస్క్ లాగా ఇస్తే చాలా బాగా మనకు కూడా సపోర్టివ్ గా ఉంటుంది. అండ్ షర్మిల, మీ ఒపీనియన్ లో చెప్తారా? మన ఫ్యామిలీని ఎలా ఇంక్లూడ్ చేస్తున్నారు, మీ ఫ్యామిలీని ఎలా ఇంక్లూడ్ చేస్తున్నారు ఈ బిజినెస్ లో? షూర్ రూపా, షూర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ రూపా, మీ పేజ్ కి ఇన్వైట్ చేసినందుకు. అండ్ హలో ఎవ్రీవన్. యా, వెరీ నైస్ టాపిక్, మాట్లాడుకోవాల్సిన టాపిక్. సో సమ్ టైమ్స్ మనం అంతా ఏమనుకుంటామంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుందని, బికాస్ కిడ్స్ ని అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రజెంట్ గా చేసే జాబ్ ని ఫ్యామిలీని మేనేజ్ చేయగలుగుతామా లేదా అనేది ఒక డౌట్ ఉంటుంది అందరికి. బట్ ట్రూత్ ఏంటంటే when we walk alone it feels heavy, but when family walks with us journey really becomes light. సో నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు చాలా డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే కిడ్స్ కి సంబంధించింది, ప్లస్ కిడ్స్ తో అందులో నాకు 2 years, మా లిటిల్ వన్ కి 2 years అన్నమాట. సో కిడ్స్ తో కుదురుతుందా అండ్ హస్బెండ్ సపోర్ట్ ఉంటుందా అని కొంచెం ఆ డౌట్స్ అనేవి చాలా ఉన్నాయి. బట్ ఒక స్మాల్ గా ఒక ట్రై చేశాను, ఏంటంటే నేను కూడా వాళ్ళని నా బిజినెస్ లో ఇన్వాల్వ్ చేయడం అనేది. ఇప్పుడు జస్ట్ మన మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందు మా కిడ్స్ చిన్న బాబు పడుకున్నాడు, ఇంకా పెద్ద బాబుకి ఇంటర్వ్యూ ఉంది నాన్న, మీటింగ్ ఉంది, రావద్దు అంటే ఓకే అమ్మ అంటే ఒక స్టేజ్ కి వచ్చారు, అర్థం చేసుకునే అంత స్టేజ్ కి. స్టార్టింగ్ లో కొంచెం కష్టంగానే అనిపించింది, బట్ మెల్లగా సెట్ అయిపోయింది. ఈవెన్ మై హస్బెండ్ ఆల్సో ఏంటంటే ఎర్లీ డేస్ లో కొంచెం సైలెంట్ గా ఉండేవారు, బట్ ఇప్పుడు తన సపోర్ట్ అనేది నాకు చాలా ఉంది. ఎప్పుడైతే నేను వీడియోస్ తీసుకోవడానికి ట్రై చేస్తానో మా పెద్ద బాబు వచ్చి అమ్మ నేను హెల్ప్ చేయనా, లేకపోతే ఏమన్నా ఫొటోస్ తీస్తుంటే అమ్మ నేను ఫొటోస్ తీనా, తన ఇన్వాల్వ్మెంట్ మాత్రం ఎంతో కొంత నా బిజినెస్ లో ఉందనే చెప్పొచ్చు. ఇంకా లిటిల్ వన్ అంటే తనకి జస్ట్ 2 years కాబట్టి మెస్సీ చేసేస్తాడు. సో ఇది ఏంటంటే మీ కిడ్స్ చూస్తున్నారు అండ్ ఏంటి మీ ఎఫర్ట్స్ కానీ, మీ హార్డ్ వర్క్ కానీ, మీ కమిట్మెంట్స్ అన్ని చూస్తున్నారు. సో రోజులో ఒక రోజు వాళ్ళకి గుర్తుంటుంది ఏంటంటే అమ్మ ఇంత కష్టపడుతుంది ఎవరి కోసము, ఫ్యామిలీ కోసమే అని. సో ప్లీజ్ డోంట్ ఫీల్ గిల్టీ అండ్ డోంట్ ఫీల్ ఎలోన్ ఆల్సో. ఫ్యామిలీని ఇంక్లూడ్ చేయండి అండ్ వాళ్ళు కూడా మీ జర్నీలో మీ పక్కనే నడుస్తారు. ఇది నా ఒపీనియన్ రూపా. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు షర్మిల. ఎందుకంటే ఫ్యామిలీని ఇంక్లూడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది అసలు మనం ఏం చేస్తున్నాము, మనం ఎంత ఎఫర్ట్ పడుతున్నాము ఈ బిజినెస్ లో అంటే వాళ్ళకు కూడా ఇప్పటి నుంచే కొంచెం వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు కదా, మనం కూడా ఏదైనా హెల్ప్ చేద్దాము, ఇలాంటివన్నీ వాళ్ళకు తెలుస్తూ ఉంటాయి. ఇప్పటి నుంచే వాళ్ళకు హెల్పింగ్ నేచర్ అనేది వస్తుంది. ప్లస్ టాస్క్లు ఇచ్చినా కూడా ఈ విత్ ఇన్ టైమ్ లో మనం ఎలా టాస్క్ కంప్లీట్ చేస్తున్నాం అలా అవన్నీ తెలిసిపోతుంటాయి వాళ్ళకి. అండ్ ఇంకా నా గురించి చెప్పాలంటే ఇంకొకటి ఏంటంటే స్టార్టింగ్ లో చెప్పాను కదా, నేను చాలా షై పర్సన్ ని అండ్ ఈవెన్ వీడియో తీయాలన్నా కూడా చాలా ఇబ్బంది పడేదాన్ని. ఈవెన్ ఇట్లా మీటింగ్ లోకి అటెండ్ అవ్వాలన్నా చాలా ఇబ్బంది పడేదాన్ని. ఈవెన్ ఫస్ట్ నుంచి కూడా నాకు మా హస్బెండ్ సపోర్ట్ అనేది ఉన్నది. తన సపోర్ట్ వల్ల నేను ఇంతవరకు రాగలిగాను, మీతో ఇలా మాట్లాడగలుగుతున్నాను కూడా. సో అండ్ మంజుల, మీరు చెప్తారా మీ ఒపీనియన్ లో మీ జర్నీ ఎలా నడుస్తుంది ఫ్యామిలీ తోటి అనేది? థ్యాంక్ యూ రూపా, మీరు పేజ్ ఇన్వైట్ చేసినందుకు. నా పేరు మంజుల, నేను పార్ట్ టైం స్కూల్ టీచర్, కెనడాలో ఉంటానండి ఫ్యామిలీ తోటి. సో ఇవాళ టాపిక్ చాలా మంచి టాపిక్, చాలా సెన్సిటివ్ టాపిక్ యాక్చువల్గా చెప్పాలంటే. ఈ పద్మ ఇంకా షర్మిల చాలా బాగా మాట్లాడారు. సో నా రోల్ వచ్చేసరికి ఏంటంటే ఆన్లైన్ బిజినెస్ అనేది హస్బెండ్ ఐడియా, స్టార్ట్ చేయడం అనేది హస్బెండ్ ఐడియా. నేను స్కూల్ టీచర్ చేస్తాను, అలాంగ్ విత్ దట్ పార్ట్ టైంగా ఇది కూడా చేస్తున్నాను. సో ఇందులో ఏంటంటే
ఒకసారి మీరు ఈ బిజినెస్ లో వచ్చాక మీకు ఏంటంటే స్టార్టింగ్ ట్రైనింగ్ అది అయిపోయాక మీకు తెలిసింది ఏంటంటే ఎవ్రీ వీక్ మాస్టర్ మైండ్స్ అనేది ఉంటుంది. ఈ మాస్టర్ మైండ్స్ లో ఏంటంటే అందరూ మనలాంటి బిజినెస్ చేసే వాళ్ళు ఎక్స్పీరియన్సెస్ నాలెడ్జ్ షేర్ చేస్తూ ఉంటారు. సో అది ఎవ్రీ వెడ్నెస్డే ఉంటుంది. సో ఎవ్రీ వెడ్నెస్డే నేను లాగిన్ అవుతాను ఆ బిజినెస్ మీటింగ్ అటెండ్ అవడానికి. మా పాప వచ్చి ఆమె కూడా వింటూ ఉంటుంది. షీస్ 12 year old, 6th grade లో ఉంది ఇప్పుడు. ఆమె కూడా వింటూ ఉంటుంది. యాక్చువల్గా వెడ్నెస్డే హస్బెండ్ ఏంటంటే టొరంటో ఆఫీస్ కోసం దూరం వెళ్ళి వస్తుంటారు. సో అదే టైం తన ఆఫీస్ నుంచి రావడం. సో నేను ఒక్కొక్కసారి లాగిన్ మిస్ అయిపోతే మా పాప అంటుంది, అమ్మా నువ్వు ఇవాళ డాక్యుమెంట్స్ ఉంది నువ్వు మర్చిపోతున్నావు. నేను ఏంటంటే ప్లాట్ఫామ్ పెట్టి రోటీ చేస్తూ వింటూ ఉంటాను. సో ఒక్కసారి మర్చిపోతే తను చెప్తున్నా, అమ్మా నువ్వు మాస్మెంట్ మిస్ అయిపోతావు అని ప్లాట్ఫామ్ తెచ్చి సో ఐ ఫీల్ సో హ్యాపీ అబౌట్ ఇట్. అంటే యాక్చువల్లీ మనకు తెలియకుండా కూడా పిల్లలు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. మా అబ్బాయి బిజినెస్ పేజ్ చూసి అంటాడు, ఇదేంటమ్మా ఈ కంటెంట్ ఇలా ఉండకూడదు అంటాడు, ఇలా ఇలా మరడాలంటే నాకు నేను కొంచెం షై అయ్యే, తన రూపాయి చెప్పి నేను కూడా షై అయ్యే. మా అబ్బాయి అంటాడు, అమ్మా ఏముంది జస్ట్ గో అండ్ టాక్ ఎట్ ది బాటమ్ ఆఫ్ ది హార్ట్, లైక్ యూ షుడ్ గో అండ్ టాక్ అంతే, ఏముంది జస్ట్ ఎక్స్ప్రెస్ ఇట్ అవుట్ అంటే హీఈస్ వెరీ ఈజీ గోయింగ్ గై. And brought up in here kada from past so many years he's here, so very good in communication in English as well. So and he's not shy at all. So what antadu amma content just madadaseyali ante, it's not a big deal, you know. And so చాలా ఎంకరేజ్ చేస్తారు అయితే. encourage, yeah. So I feel so happy about it, like అంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి దే ఆర్ కమెంటింగ్ ఆర్ కంప్లైంటింగ్ వాట్ ఎవర్ ఇట్ టేక్స్, రైట్. కమెంట్ కూడా చేస్తాడు, అమ్మా ఇంత ఈ షై ఉందో, ఇలా ఇలా మాట్లాడాలి, నీలా కాదురా నేను ఇంకా ఐఎమ్ వెరీ షై, సో ఐఎమ్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ షెల్ అంటే వాడు అంటాడు, అమ్మా ఏముంది ఇందులో అని. సో ఐ లైక్ ఇట్ యాక్చువల్లీ, లైక్ కంప్లైంటింగ్ ఆర్ కమెంటింగ్, రైట్. ఇట్స్ ఇన్ ఎనీ టైప్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. సో పిల్లలు అందులో స్పెషల్లీ మనం బయట కంట్రీస్ లో ఉన్నప్పుడు పిల్లల ఇన్వాల్వ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇక్కడ నేను నా ఫ్యామిలీ తప్ప, ఇమీడియట్ ఫ్యామిలీ తప్ప అందరూ ఫ్రెండ్స్, నా చుట్టాలు అన్న వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ. సో ఎమోషన్స్ అయినా హ్యాపీనెస్ అయినా వెదర్ కంప్లైంటింగ్ ఇట్ గోస్ టుగెదర్ యాక్చువల్లీ. సో ఇంట్లో పనిలో కానీ బిజినెస్ లో కానీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ఉంటేనే మనం యాక్చువల్లీ ముందుకెళ్ళగలుగుతాం. సో అది మై హస్బెండ్ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ దేర్, బట్ కిడ్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్గా. సో అది మా ఎక్స్పీరియన్సెస్. ఏంటంటే రూపా చెప్పినట్టు మా పాప కూడా ఎక్కడికి వెళ్తే, అమ్మ ఇక్కడ ఉంది బాగుంది సీనరీ, ఫోటో తీసుకుందామని పోస్ట్ చేస్తావా నీ పేజ్ లో అని అడిగి తను ఫోటో తీస్తూ ఉంటుంది. సో అంటుంది, నన్ను ఇన్వాల్వ్ చేయకను, నీకు ఎక్కడైనా తీయాలంటే ఫోటో నేను తీస్తాను ఫోటోగ్రఫీలో నన్ను పెట్టుకో, కానీ నిన్ను ఎక్కడైనా తీయాలంటే తీస్తాను, ఎలా కావాలంటే. దాని చాలా పేషెన్స్ ఉంది, ఎన్నిసార్లు తీయాలన్నా ఇటు అటు ఇటు పెడితే షీ ట్రైస్ ఇట్. సో ఫోటోగ్రాఫర్ అయితే మీకు చాలా పేషెన్స్ ఉంది. సో ఐ లైక్ ఇట్, లైక్ indirectly they get involved, which is good part. Yeah. చాలా చాలా బాగా చెప్పారు మంజుల. ఫ్యామిలీని ఇంక్లూడ్ చేయడం అనేది చాలా పెద్ద విషయం అన్నది, ఎందుకంటే వాళ్ళు హెల్ప్ లేదే మనము ముందుకు సాగలేము అసలు. అండ్ ఇప్పుడు ఈవెన్ కూడా ఇప్పుడు మనం మీటింగ్ కి అటెండ్ అయ్యే ముందు కూడా మా పిల్లలకు చెప్పాను, డిస్టర్బ్ చేయకండి అమ్మా, ఒక ½ an hour దాకా డిస్టర్బ్ చేయొద్దు నన్ను అంటే, మా పాప ఉండి మా తమ్ముడు వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడనే ఉన్నారు, సో మీరు అరవద్దు, కామ్ గా ఉండండి, అమ్మకు మీటింగ్ ఉంది అలా చేస్తూ సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. సో ఈవెన్ కొన్ని సెంటెన్సెస్ ఫోటోగ్రాఫ్స్ కి కొన్ని సెంటెన్సెస్ పెట్టాలన్నా కూడా వాళ్ళ హెల్ప్ అనేది చాలా బాగుంది. ఎవ్రీ వీక్ కూడా నన్ను అడుగుతారు, అమ్మ ఇవాళ మీటింగ్ లేదా నీకు, ఎవ్రీ ఫ్రైడే ఉంటది కదా మీటింగ్ అటెండ్ అవ్వవా, అలా కూడా అడుగుతున్నారు. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది. సో నాకైతే చాలా ప్రౌడ్ గా ఉంది, మా పిల్లలు కూడా నాకు హెల్ప్ చేస్తున్నందుకు, చిన్న చిన్న టాస్క్లు ఇచ్చినా కూడా చేసినందుకు చాలా బాగా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. అండ్ మా హస్బెండ్ కూడా చాలా సపోర్టివ్ గా ఉన్నారు. సో ఈవెన్ స్టార్టింగ్ లో కూడా ఏంటంటే వీడియోస్ తీయాలన్నా ఇద్దరం కలిసి తీసే వాళ్ళము. సో ఇప్పుడు తను చాలా బిజీ, వర్క్ లో చాలా బిజీ అయిపోయి ఇప్పుడు నేనే నా ఓన్ గా నేను చేస్తున్నాను. చేసిన తర్వాత తనకు చూపించి ఇది ఓకేనా అంటే ఓకే బాగుంది, బాగా వచ్చింది, పెట్టేసేయ్ అని అంటారు. సో వాళ్ళ హెల్ప్ లేకుండా మనము ఏది చేయలేము, ముందుకు కూడా సాగలేము. సో అందరు చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ మంజుల అండ్ పద్మ, షర్మిల, మీ టైం
ఇచ్చినందుకు. అండ్ సో ఇదండి ఈ రోజు టాపిక్, ఫ్యామిలీని ఈ బిజినెస్ లో మేము ఎలా ఇన్వాల్వ్ చేస్తున్నాం అనేది. సో నెక్స్ట్ వీక్ ఇంకొక టాపిక్ తో మీ ముందుకు వస్తాము. సో అందరికీ నమస్కారం. బాయ్. బాయ్. బాయ్.